ఇది సాధారణమైన జలుబా లేదా ఫ్లూవా? సో ఈ వర్షాకాలంలో చాలా మంది తల్లిదండ్రులు దీంట్లో తేడా గుర్తించలేకపోతున్నారు. అండ్ ఇది చిన్నపిల్లల్లో చాలా ప్రమాదకరం. సో ఈ ఫ్లూ అనేది ఎలా నివారించవచ్చు, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. ఫ్లూ ఈజ్ ఏ కంటేజియస్ వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ ఇస్ కాజ్డ్ బై ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో ఈ వైరస్ మెయిన్ గా మన ముక్కు, గొంతు అండ్ ఊపిరితిత్తులను అఫెక్ట్ చేస్తుంది. సో కామన్ సిమ్టమ్స్ వచ్చేసి జ్వరం, దగ్గు, వీక్నెస్, రన్నీ నోస్, చిల్స్ అండ్ ఫెటిగ్. సో ఈ ఫ్లూ కాంప్లికేషన్స్ వచ్చేసి ఇయర్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, బ్రాంక్యులైటిస్ అండ్ ఒకవేళ ఆస్తమా ఉంటే ఇంకా వర్సన్ చేస్తుంది, అండ్ డిహైడ్రేషన్. ప్రికాషనరీ మెజర్స్: వ్యాక్సినేషన్ ఎవ్రీ ఇయర్ మన గ్రేటర్ దాన్ 6 months ఉన్న పిల్లలు తీసుకోవాలి. సో ఈ వ్యాక్సినేషన్ ఏంటంటే స్ప్రెడ్ అండ్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ తగ్గిస్తుంది. అండ్ అలాగే హైజీన్ ప్రాక్టీసెస్ కూడా నేర్పించాలి. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ ఆర్ శానిటైజర్. అండ్ మన పిల్లలకి తుమ్ము వచ్చినప్పుడు ఇలా ఎల్బో పెట్టుకొని అడ్డం పెట్టుకొని తుమ్మని అది నేర్పించాలి. ఎక్కువగా క్రౌడెడ్ ఉన్న ప్లేస్ ని అవాయిడ్ చేయాలి. హెల్దీ డయట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. మీరు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి. బ్రీతింగ్ ప్రాబ్లం హెవీగా ఉన్నప్పుడు అండ్ పర్సిస్టెంట్ హై గ్రేడ్ ఫీవర్ లైక్ మోర్ దెన్ 2 days ఉన్నప్పుడు అండ్ చైల్డ్ ఒకవేళ ఇరిటబుల్ గా ఉన్నప్పుడు, ఒకవేళ ఫ్లూయిడ్స్ అనేది రిఫ్యూజ్ చేసినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. స్మాల్ టిప్స్ ఫర్ పేరెంట్స్ అండి: డోంట్ యూస్ యాంటీబయాటిక్స్. ఓకే, మీరు గూగుల్లోనో లేకపోతే ఎక్కడ యూట్యూబ్లోనో చూసి యాంటీబయాటిక్స్ యూజ్ చేయొద్దు. ఫ్లూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఒకవేళ మీరు యాంటీబయాటిక్స్ వేసినా కూడా ఫ్లూకి పనిచేయదు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తప్ప. ఓకే, ఎల్లప్పుడూ మాస్క్ ధరించమని మీ పిల్లలకు చెప్పండి.